సో మన బనానా ప్లాంట్స్ ఇవి 3 months 20 days అయింది ఇప్పటికి. సో ఇనిషియల్గా అయితే మనము ఇన్లైన్ డ్రిప్పర్ వేసినాము, ఇన్లైన్ ల్యాటరు. దానివల్ల నీళ్ళు సరిగ్గా కారలేదు. నీళ్ళు సరిగ్గా రాక చెట్లు చాలా వరకు చనిపోయాయి. మనం చాలా వరకు రీప్లేస్ చేసాము. సో ఇవి చూడండి, కొంచెం గ్రోత్ సరిగ్గా తక్కువగా ఉంది వీటితో పోల్చుకుంటే, ఎందుకంటే వాటర్ సరిగ్గా పారలేదు ఇనిషియల్గా అవి. సో తర్వాత మనము డిప్పర్స్ రీప్లేస్ చేసాము, డిప్పర్స్ పెట్టించాము ప్రతి ప్లాంట్కి. సో దాని తర్వాత మంచిగానే గ్రోత్ వచ్చింది. సో ఇవి అరౌండ్ ఇప్పుడు 3 months 20 days అయింది కదా, చూడండి బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఇంకా మంచి గ్రోత్ వచ్చేటివేమో వాటర్ ఇనిషియల్గా ఐడెంటిఫై చేసి మంచిగా వదిలింటే. సో మనకి ఇది ఫస్ట్ టైం మనం బనానా ప్లాంట్ పెట్టడము, బనానా తోట. సో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెము మిస్టేక్స్ అయితే చేసాము. అందుకే చాలా వరకు ఇనిషియల్గా ప్లాంట్స్ చనిపోయాయి కొన్ని. తర్వాత రీప్లేస్ చేసాం. మనకి ఇక్కడ చిన్న ముక్కలు కనిపిస్తుంటాయి కదా, ఆల్మోస్ట్ అవన్నీ రీప్లేస్ చేసినవే. సో అందుకే మనకి చిన్న చిన్న ముక్కలు కనిపిస్తుంటాయి, అవి ఇంకా గ్రోత్ రావేమో. సో ఎరువులు వచ్చి ఇంతవరకు 2 times పెట్టించాను ఈచ్ ప్లాంట్కి. ఎరువులు అంటే ఇవి మన ఫర్టిలైజర్స్. సో డ్రిప్ మందులు వచ్చి ఒక 2 times, లైక్ 19 ఒక బ్యాగు, కోకోలి ఒక బ్యాగ్ వదిలాము. తర్వాత ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కొన్ని వదిలినాము. కల్పన్ అనేది ఒకటి ఉంటే అది వదిలినాను. అంతే, పెద్దగా ఎరువులు అయితే ఏమైనా డ్రిప్ మందులు అయితే ఏం తొక్కలేదు దీనికి. సో ప్రజెంట్ అయితే ఇలా